ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ బిల్ తగ్గిస్తా ఉన్నారు, ఇప్పుడు తగ్గించారా? ఇంకా ఎక్కువ చేసిండు. ఇప్పుడు ఎంత వస్తుంది? మాకు ఒక బుడ్డి పెట్టుకునేవాడికి 50 రూపాయలు వచ్చేది 125 వేస్తాడు. అదే అంటే ఏంటి ఎంత బిల్లు వస్తుందంటే చంద్రబాబు అడుక్కో అన్నాడు. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి? ఎన్ని పెరిగినాయిగా, ఇంకా ఎన్ని బేసట్లేగా, ఎన్ని బేసట్లేగా. అన్ని పెరుగుతున్నాయి. ఆయన ఉండగానే జగన్ ఉండగానే కత్త నయం అందరికి చేస్తాడు, పింఛనీలు ఇస్తాడు, అన్ని చేస్తాడు. ఈయన ఏది అంత అబద్ధం మాటలేదు చంద్రబాబు. సూపర్ 6 వస్తున్నాయా మీకు? మా ఏది రావట్లా. ఏ పథకం రావట్లేదా? ఏది లేదు. ఏం చేస్తా ఉంటావు నువ్వు? కూడా ఇలా గొర్రెలు కాసుకోండి. గొర్రెలు కాసుకున్నావు? గొర్రెలు గొర్రెలు కాసుకోవడానికి ఇప్పుడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆర్థిక సాయం చేశారా? ఈ మందులు గట్ట ఇచ్చిండు, ఆసుపత్రులు ఉచితంగా ఇచ్చాడు. ఇచ్చారు. మరి ఇప్పుడు కొనుక్కోవడమే, కొట్లకి రాసి. ఇదివరకు మీకు పెన్షన్ వచ్చేదా? లేదు, అసలు ఎప్పుడు నాకు పింఛన్ లేదు, పెన్షన్ లేదు. ఓకే, ఇప్పుడు 99కే క్వార్టర్ ఇస్తున్నారు కదా, ఎలా ఉంది ఇప్పుడు మీకు బాగా మంచిగా ఉంటుందా? 99 క్వార్టర్ ఇస్తాడు, ఇవాళ 130 ఆ క్వార్టర్కి. అప్పుడు 90 రూపాయలు క్వార్టర్ జగన్ ఉండవు, ఇవాళ 130. మళ్ళీ ఆ టెక్కర్ మార్చిండు, అదే మందు చీప్ మందు 200 300 చేసిండు. అసలు అది అంతే. మద్యం ఆయన నాణ్యమైన మద్యం ఇవ్వట్లేదా? అసలు ఏం లేదు, అది అయితే కడుగులో మంట వచ్చేది స్టార్ట్. చంద్రబాబు నాయుడు మద్యం అంతా డూప్లికేట్ మందు ఇచ్చేది. చంద్రబాబు నాయుడు అదే నేను మంచి మంది ఇస్తున్నాను, ఈ ఆరోగ్యంగా ఉంటారంటున్నారు కదా. మరి ఆయన ఏది మంచి మాటలు చెప్పిండు, ఆయన ఏదైనా మంచి మాట చెప్పిండా జనాన్ని? అందరూ మోసం చెప్పే మాటలేనా?